అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి కుండలు పగిలే వార్తలు వింటారు. ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సహాయం చేయడం అంటూ జరుగుతుంది. ఈ రోజు మహిళల కుటుంబ సభ్యులతోటి కాస్త విభేదాలు అనేవి తలెత్తే అవకాశం మహిళలకు ఉంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు గాయత్రి చాలీస పఠించాలి లేదా వినడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా మరి శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు జేబులో మరి రాగి నాణం కానీ వెండి నాణం కానీ పెట్టుకోవడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. నెగిటివిటీ తొలగించబడుతుంది. కుటుంబంలో బిందు వినోదాలు ప్రయాణాలు లాభసాటిగానే సాగుతాయి. సంఘంలో గౌరవం అందుతుంది. కొన్ని వివాదాలు అయితే తీరి ఊపిరి పీల్చుకుంటారు. వాణిజ్య వ్యాపారాలలో అభివృద్ధి అయితే మరి కనిపిస్తుంది. ఉద్యోగులకు పై స్థాయి నుంచి సహాయం అయితే అందుతుంది. ఇక చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకైతే నిరుత్సాహం కనిపిస్తుంది. కొంతమందికి విద్యార్థుల శ్రమకు తగ్గ ఫలితం అయితే సాధించడానికి ఎక్కువగా కష్టించాల్సి వస్తుంది. మహిళల కుటుంబ సభ్యులతోటి తగాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి మరియు ప్రత్యేకంగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఇక ఇటువంటి మహిళలు అయితే మరి పసుపు రంగు దుస్తులను దానం చేసి రాఘవేంద్ర స్వామిని పూజించడం వల్ల మరి ఉత్తమంగా ఉంటుంది. ఈరోజు మరి చూసినట్లయితే ప్రముఖులతో కొంతమందికి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా అందుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలు అయితే బాగా కలిసి వస్తాయి. కాంట్రాక్టులు కూడా దక్కించుకోగలుగుతారు. ఇక రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వాణిజ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు అయితే దక్కే అవకాశాలు ఉన్నాయి. క్రీడాకారులు పారిశ్రామిక వర్గాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు కూడా అందే అవకాశాలు ఉన్నాయి. మహిళలకు శుభవర్తమానాలు కూడా అందుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు తెలుపు రంగు దుస్తులను లేదా తెలుపు రంగు స్వీట్లను మరి పంపిణీ చేయడం ద్వారా దానం చేయడం ద్వారా గణేశాష్టకం పఠించడం ద్వారా మరి చాలా శుభప్రదంగా ఉంటుంది. దోషాలు సైతం పరిహారం అవుతాయి. ఇక కొంతమందికి ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. అనుకోని ఖర్చులు ఉంటాయి. ఇంట బయట సమస్యలు చికాకులు ఉంటాయి. ఇక దూర ప్రయాణాలు మాత్రం చేయకూడదు. ఇక గర్భిణీ స్త్రీలు మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఇక ప్రయాణాలు మానుకోవాల్సి ఉంటుంది. మరి ఈరోజు బీపీ షుగర్ వంటివి మరి టెస్ట్ చేయించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈరోజు మరి ఈ రాశి వారికి అనుకున్న కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు కూడా ఎదురయ్యే పరిస్థితి మాత్రం గోచరిస్తున్నది. ధైర్యంతో చేయాల్సినటువంటి పనిని సఫలం చేసేందుకు గట్టి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఈరోజు మరి లక్కీ సంఖ్య చూసినట్లయితే 50, లక్కీ కలర్ ఊదా మరియు లక్కీ దిశ అయితే మరి ఉత్తరంగా ఉంది. మరి ఈరోజు మీరు అమ్మవారికి కుంకుమార్చన చేయడం ద్వారా మీకు చాలా మంచిగా ఉంటుంది. అన్ని దోషాలు సైతం పరిహారం అవుతాయి. కానీ ఒక పరిహారం చేయడం ద్వారా మరీ ఉత్తమంగా ఉంటుంది. ఈ పరిహారం కొరకు మీరు చక్కగా మరి ఒక పసుపు కొమ్మను ఉపయోగించాలి. ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. పసుపు రంగు వస్త్రంలో ఒక పసుపు కొమ్మను ఉంచి నల్ల బియ్యం కొద్దిగా వేసుకొని మూట కట్టేసి ఆ మూటను మీ ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా నెగిటివిటీ మొత్తం బయటకు తొలగించబడతాయి. ఇక మీకు ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి. సమస్యలు తొలగించబడతాయి. చికాకులు తొలగించబడతాయి. అంతా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.